మీరు ఇలా చేసేసుకుని నేను పూర్ణం ఎలా చేయాలో నేను షేర్ చేశాను కాబట్టి మీకు తెలిసిపోతుంది పూర్ణం ఎలా చేయాలో. అలాగే తోపు మీకు కలుపుకోవడం వచ్చు కదా, హ్యాపీగా ఇలా మనం సూపర్ మార్కెట్స్ నుంచి మనకి బోల్డ్ అని తెచ్చుకుంటూ ఉంటాం. నేను అది వేసుకున్నాను. వేరేదైతే ఫస్ట్ బటర్ పేపర్ వేసాను, బట్ ఆ బటర్ పేపర్ నాకు ఎందుకో సాటిస్ఫాక్షన్ రాలేదు, చిరిగింది. సో నేను మళ్ళీ ఇది వాడుతున్నాను. ఇలా చేసేసుకోవాలండి, స్టఫ్ పెట్టేసి ఇలా ఇలా మనం చేత్తోనే అనేసుకుంటే చాలా బాగా వస్తుంది. సైడ్స్ మాత్రం కంపల్సరీ అనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే దళసరిగా ఉండకుండా అన్ని వైపులా కాలుతుంది అనమాట. దీన్ని నేను తీసేసుకుని చేత్తో తీసేసుకునే వేసేస్తానండి. ఇది ఒక్కసారి మాత్రం తప్పకుండా 1-2 నిమిషాలు ఆగాలి. నేను హైలో పెట్టేసుకున్నాను. నేను ఇది తిప్పాక మీకు చూపిస్తాను. ఇలా కాలిపోయింది, నేను ఇలా తిప్పేసుకున్నాను. చక్కగా నూనె వేసుకోవాలండి. అస్సలు నూనెకి మాత్రం మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు, కాంప్రమైజ్ అవ్వద్దు. అలాగే నెయ్యి కూడా, బొబ్బట్లు అంటేనే నూనె నెయ్యి బాగా అవుతాయి. సో ఇలా తిప్పేసుకున్నాక మీరు ఏం చేస్తారంటే ఇటువైపు కూడా మీరు నూనె వేసేసుకోవాలి. నూనె వేసేసుకున్నాక మళ్ళీ ఇది ఇటువైపు తిప్పేసి, చూసారు కదా ఎంత బాగా పొంగుతున్నాయో, అసలు సూపర్ బొబ్బట్లు అండి. నేను చేసినట్టు మీరు చేసుకోండి, చక్కగా సాఫ్ట్ బొబ్బట్లు మీరు తింటారు, చాలా చాలా బాగా వస్తాయి. ఇలా నెయ్యి వేసేసుకున్నాక ఇటువైపు కూడా మీరు నెయ్యి వేసేసుకోండి. అలాగే తినేటప్పుడు కూడా నెయ్యి వేసుకుని తినేసేయండి. సూపర్ ఉంటుంది. పిల్లలు, మీరు అందరూ, పెద్దవాళ్ళు అందరూ ఇష్టపడతారు. బొబ్బట్లు అంటేనే అందరికీ చాలా ఫేవరెట్. సో డూ ట్రై ఇట్ అండి. నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. ఎంత టెంప్టింగ్ గా ఉందో చూడండి. నేను మిమ్మల్ని టెంప్టింగ్ చేస్తాను. సో తప్పకుండా చేసుకుని తినండి. బాయ్ అండి.